ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాండు అని చెప్పు. అవును, రీసైక్లింగ్ అంటే ఏంటిది? నీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాగు. చెప్పు. బొద్దింక దేన్ని చూసి భయపడుతుంది? ఎలుకని చూసి. మరి ఎలుక దేన్ని చూసి భయపడుతుంది? పిల్లిని చూసి భయపడుతుంది. మరి పిల్లి దేన్ని చూసి భయపడుతుంది? కుక్కని చూసి భయపడుతుంది. కుక్క దేన్ని చూసి భయపడుతుంది? యజమాని నిన్నే చూసి భయపడుతుంది. నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా? నన్ను చూసే. నువ్వు దేన్ని చూసి భయపడతావు? బొద్దింకని చూసి భయపడతా. దీన్నే గిరగిర తిరుగుడు అంటారు. బాబాయ్, అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి. ఏంటమ్మా నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా? మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్, మన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా? గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం బాబాయ్. హలో, అయ్యగారా మాట్లాడేది? చెప్పమ్మా, నేనే మాట్లాడేది. ఏం చేయాలి అయ్యగారు? ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటాంది. ఇంట్లో బాధలు అసలు పోనే పోతలేవు. దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు? మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మూగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా, మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను రోజు అట్లనే చేస్తాను అయ్యగారు. ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటానా. నీకోటి తెలుసా, పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా. ఎందుకు? నువ్వు నాకు దొరికావు కదా. మరి నేనేం పాపం చేసుకున్నా? చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. మీ ఆయన ఏం చేస్తుంటాడు? అడ్మినే. అడ్మినా? ఏ కంపెనీకి? కంపెనీకి కాదే, 4 వాట్సాప్ గ్రూపులకి. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి. మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లనే అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవనుకో. ఏందే మాట మాటకు మర్రపడతావు? నా లోపటున్న జంతువు నిద్రలేపకు చెప్తానా? లేవని ఇంకా పిల్లికి ఎవడ భయపడతాడు?